ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం. మనమందరమును ఎన్నోసార్లు పరిస్థితులను బట్టి, కుటుంబంలో కలుగుతున్న ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నాం. కష్టము వచ్చినప్పుడు, శ్రమ కలిగిన సందర్భాలలో ఎంతో నలిగిపోతున్నాం. కోరహ కుమారులు అంటున్నారు, నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అనే మాటలు కీర్తనలు 42వ కీర్తన 5వ చరణంలో మనకు కనబడుతున్నాయి. అలాగే 116వ కీర్తన 6వ చరణంలో కూడా చూస్తే, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. కృంగిన వారినందరినీ లేవనెత్తే దేవుడు ఆయన. మీ పరిస్థితులన్నిటిలో, మీ సమస్యలన్నిటిలో నుండి దేవుడు మిమ్మలను విడిపించి, మీకున్న ప్రతి ఇబ్బందిని తొలగించి ఆయన మిమ్మను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని, ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో వారి సమస్యలన్నిటి నుంచి విడిపించి ప్రతి వారికి మీరు మేలు చేయండి. ప్రతి కుటుంబములో సంతోషము, సమాధానము మీరు కలుగు చేయండి. వారి సమస్యలన్నిటికీ ఓ మంచి పరిష్కారాన్ని మీరు చూపించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.